బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని, 1 గ్లాసు మినపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. గుప్పెడంత పచ్చి శనగపప్పుని, 1 కప్పు అటుకులను కూడా నానబెట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల గుంత పొంగనాలు స్పాంజీగా వస్తాయి. 5-6 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బియ్యంతో పాటు వీటన్నింటి కూడా నానబెట్టుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి పంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని నానబెట్టి ఉంచుకున్న అటుకులని, పచ్చిమిరపకాయలని, 2 చెంచాల ధనియాలను కూడా వేసుకొని కొంచెం వాటర్ని వేయాలి. చూడండి, ఈ మిగతా పిండిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని గుంత పొంగనాలకి వాడకుండా ఒక గిన్నెలో మనం తీసుకుంటే దోసని కానీ ఊతప్పం కానీ కూడా వేసుకోవచ్చు. మనం పొంగనాల పిండి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో పచ్చిమిరపకాయలు, అటుకులు, ధనియాల పేస్టుని వేసి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని రాత్రంతా రూమ్ టెంపరేచర్లో 7-8 గంటల పాటు అలాగే ఉండనివ్వాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పిండిని పులిసి పెట్టాము కదా, ఎంత బాగా పొంగిపోయిందో. ఇలా పులియబెట్టిన పిండిని గుంత పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. దోస పిండిలో తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే గుంత పొంగనాల పిండిలో తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల స్పాంజీగా వస్తాయి. పైనుంచి పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటే గుంత పొంగనాలు వేసినప్పుడు పంట కింద చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఒకే పిండితో గుంత పొంగనాలు, దోశ, ఊతప్ప అన్నీ వేసుకోవచ్చు. పొంగనాల కాంబినేషన్ కొరకు స్పైసీ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని 2-3 చెంచాల నూనెను వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని, 2-3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేయాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, తగినంత ఉప్పుని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూతను పెట్టుకోండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వగానే ఒకసారి మళ్ళీ కలుపుకొని మూతను పెట్టుకొని 3-4 నిమిషాల పాటు వేగనివ్వాలి. పొంగనాల పిండి కొరకు మనము చిన్న ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనెను వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రను వేసుకొని చిటపటలాడగానే ఈ పిండిలో వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, టమాటాలు మంచిగా వేగిపోయాయి కదా. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లకు వేసుకొని 2 చెంచాల జీలకర్రని వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చట్నీ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మూతను పెట్టుకొని మనం టమాటా చట్నీ కొరకి కూడా చిన్న ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 5-6 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. చూడండి, ఇలా మనం మిక్సీ చేసుకున్నాం కదా, కొంచెం బరకగా చేసుకుంటే ఈ పొంగనాల కాంబినేషన్కి టమాటా చట్నీ బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపుని ఇలా పైనుంచి వేసుకోవాలి. ఈ చట్నీతో కానీ సాంబార్తో కానీ పొంగనాలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పొంగనాల పిండిని తీసుకొని కరివేపాకు రెబ్బలను వేసుకొని స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఈ గుంటలలో నూనెను రాసుకోవాలి. ఆ నూనె వేడైన తర్వాత వీటిలో
పావు వంతు మాత్రమే పిండిని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పైనుంచి పైకి వచ్చి గుల్లగా పొంగుతాయి కాబట్టి పావు వంతు మాత్రమే వేసుకోండి. పైనుంచి మూతను పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్కి నూనెను రాసుకొని ఇంకోవైపుకు తిప్పుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. గుంత పొంగనాలు తయారైనట్లే పైనుంచి క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా వస్తాయి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.